గోదావరికి మళ్లీ వరదలు వస్తుండటంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దగ్గరలో ఉన్న పునరావాస కాలనీల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఇంకా వరద ప్రమాదం అయితే ఇంకా కొనసాగుతుంది. ప్రధానంగా గోదావరి వల్ల తలెత్తిన వరద అయితే అనేక గ్రామాల్లో అయితే ముంపు బారిన పడేస్తుంది. అదేవిధంగా పెద్దవాగు ప్రాజెక్టు వల్ల అయితే కొన్ని గ్రామాలు తుడిచిపెట్టిపోయాయి, రోడ్లు అయితే పూర్తిగా ఛిద్రమయ్యాయి. అదేవిధంగా కుక్కునూరు మండలం, వేలేరుపాడు మండలంలో అనేక గ్రామాలకి అయితే రహదారి సౌకర్యం పూర్తిగా నిలిచిపోయింది. అసలు వెళ్ళడానికి కూడా రోడ్లు లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రోడ్లన్నీ పూర్తిగా కొట్టిపోయి, అదేవిధంగా అనేక చోట్ల పొలాల్లో అయితే ఇసుక బాగా మేట వేసింది. దీంతో అయితే ప్రభుత్వం వాళ్ళని అక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న వారిని అయితే సురక్షిత ప్రాంతాలను తరలించడానికి అయితే చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఇక్కడ గొమ్మగూడెం గ్రామానికి సంబంధించిన కొంతమంది వరద బాధితులను అయితే దాచారం దగ్గర ఉన్న R&R ప్యాకేజీకి సంబంధించిన ఇళ్ల కాలనీకి తరలించారు. ఇక్కడ వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీంతో ఇక్కడ ఈ కాలనీలోనే ఎవరైతే గొమ్మగూడెం గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అసలు ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఏ విధంగా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అందుతున్నాయి చెప్పండి, మీకు ఎలా ఉందండి? ఇక్కడైతే మాకు బాగానే సహాయకారం బాగా జరిగారండి. వాటర్ ఇచ్చారు, వాటర్ పోస్తున్నారు, 5 కేజీలు బియ్యం ఇచ్చారు, నూనె ప్యాకెట్లు, కూరగాయలు కూడా ఇచ్చారు. అయితే అదేవిధంగా ఇవాళ కూడా 25 కేజీల బియ్యం, నూనె ప్యాకెట్లు, కూరగాయలు, ఉప్పు, పప్పు ఇత్తనని అంటున్నారు. అదే అండి. ఇప్పుడు మీకు ఇందుకు ప్రతి సంవత్సరం గొమ్మగూడెం అనేది కొంచెం వరద వచ్చిన గోదావరికి మునిగిపోద్ది, ఎందుకంటే R&R ప్యాకేజీలు గ్రామం ఉందండి. ఈ గ్రామానికి కొట్టారండి R&R ప్యాకేజీ కొట్టారు పోయిన సంవత్సరమే. అయితే సబ్సిడీ వ్యాలీ కూడా కొట్టారు. అయితే అవి ఇంకా కొంతమంది కొట్టేది ఉన్నది, డబ్బులు పడలేదు. అవి పడ్డ తర్వాత సరే పంపిస్తే వెళ్దామని అనుకుంటున్నారు. మీరు చెప్పండి, మీరు తాడవేగూడెం దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది మీరు? ఎందుకంటే ఇప్పటికీ ఇళ్ళు చూస్తే పూర్తి స్థలం కట్టలేదు, ఇంకా బాత్రూమ్లో కట్టాలి, కరెంట్ అది పూర్తిగా రాలేదు. మీకు ఎలా ఉంటుంది అసలు ఇక్కడ ఉండడం? ఇక్కడ ఉంటే ఆడండి, అక్కడ ఇల్లు వదిలిపెట్టి వస్తున్నాం కదండి. ఇక్కడ మరీ చికాకు ఉంది, దోమలు గేమలు బాగా కొడుతున్నాయి. అక్కడ ఇల్లు పెడతాం, మెయిన్ మా ఇల్లు పడుతుందండి. ఇక్కడ దసారం శివారు అండి, దసారం శివారు బెత్తగూడెం అండి. బెత్తగూడెం దానికి ఎవడు పట్టించుకుంటా లేదండి దాన్ని. అలా ఎలా ఎవడికైనా ఎవరు అనిపించుకుంటాలే. R&R ప్యాకేజీలు ఉందండి? R&R ప్యాకేజీలో ఉందండి మాది. డబ్బులు కొంతమంది పడే, కొంతమంది పడలేదు సార్. చూస్తున్నాం మనం ప్రస్తుతం అయితే దాచారం R&R కాలనీలో ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ఈ కాలనీలోని గుమ్మగూడెం గ్రామానికి సంబంధించిన వరద బాధితులు అయితే ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వీళ్ళకైతే ప్రస్తుతానికైతే అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఆహారానికి సంబంధించి బియ్యం, కూరగాయలు, అదే మంచినీరు ఇవన్నీ ఇచ్చామని చెప్తున్నారు. ఆ గ్రామంలో అందరికీ R&R ప్యాకేజీ అందజేస్తే అదేవిధంగా ఇళ్ళు కూడా కట్టేస్తే అక్కడికి వెళ్ళిపోతామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, దాచారం R&R కాలనీ.